जोश वाले వాడు హిందూపూర్లో ఉన్నాను. నేను కూడా రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత మున్సిపాలిటీ పరిధిలోకి ఈరోజు రావడం జరిగింది. ఎంతో సోదరులు అపూర్వంగా ఆదరిస్తున్నాం. నేను చూస్తున్నా ఇక్కడ ప్రజానాడి రాష్ట్రం అంతటా, ఎందుకంటే అప్పుడు కూడా నేను చెప్పాను 2019లో అప్పుడు ప్రజానాడి వైఎస్ఆర్ సిపి వైపు ఉండింది. 150 సీట్ల పైచులకు వస్తాయి. ఇప్పుడు ఖచ్చితంగా ప్రజానాడి 140 నుంచి 150 సీట్లు తెలుగుదేశం కూటమి రాబోతున్నాయి. ఇక్కడ బాలకృష్ణ గారు టాప్ 3 ర్యాంక్స్లో మెజారిటీ హిందూపురంలో అత్యధికంగా రాష్ట్రంలోనే నంబర్ 1, 2, 3 ర్యాంక్స్లో ఖచ్చితంగా బాలకృష్ణ గారు హ్యాట్రిక్ కొట్టి అంత మెజారిటీ సాధిస్తారు. ఇక్కడ ప్రజా స్పందన ఆ విధంగా ఉంది. ఎందుకంటే ప్రజలు ఈ అరాచక పాలనతో, దౌర్జన్యాల పాలనతో కేవలం బటన్ నొక్కుడే ఒక ఇది అనేది డిపార్ట్మెంట్లు ఇందాక నేను చెప్పాను. ఇప్పుడు మైనారిటీ డిపార్ట్మెంట్ అనేది మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ నాడు నేడులు అని చెప్తూ ఇక దాంట్లోనే అమ్మ ఒడి అంటూ అందులోనే అన్నీ కవర్ అయిపోయినాయి అని నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని చెప్పడం తప్ప ఏ ప్రజాప్రతినిధి కూడా ఆయన కలవలేని పరిస్థితి, ఎవరికి అపాయింట్మెంట్ లేని పరిస్థితి, వాళ్ళ నియోజకవర్గ సమస్యలు చెప్పుకునే పరిస్థితి కానీ, లేదా వాళ్ళ సామాజిక వర్గం గురించి తర్వాత అసలు నా బీసీ ఏదో ఎమ్మెల్యేల పదవులు లేదా కార్పొరేషన్ పదవులు ఇచ్చారు, మేము లేని కార్పొరేషన్లు వెతికి ఇచ్చామని చెప్పుకోవడం, గొప్పలు చెప్పుకోవడం తప్ప వాళ్ళ కుర్చీలు కూడా లేవు. ఏ విధంగా వాళ్ళు మంచి చేయగలుగుతారు, సలహాలు ఏ విధంగా ఇవ్వండి అనే అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కోరిన సందర్భం లేదు. ఇసుక చూసాం, ఇసుకలో ఏ విధంగా ఇబ్బందులు పడ్డది, తెలుగుదేశం హయాంలో ఇసుక ఏ విధంగా ఫ్రీగా ఉండింది. ఇప్పుడు లిక్కర్ చూసాం, ఏ విధంగా నాసిరకం మద్యం లివర్లు చెడిపోవడమే కాకుండా 20 రూపాయలది 220 రూపాయలు, అది కూడా క్యాష్ డీలింగ్స్. ఆ క్యాష్ నగదు రూపాయన ఏ విధంగా పోతుంది మనం చూసాం. ప్రతి దాంట్లో మట్టి ఫ్రీగా ఉంటే 2000 రూపాయలు, కరెంటు ధర పెరిగింది. ఒకసారి పోయిన సంవత్సరం వచ్చిన వాడికి ఈ సంవత్సరం అన్ని పథకాలు కట్టు, తర్వాత 1000 స్క్వేర్ ఫీట్ అని అన్ని కట్టు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఎవడి భూమి ఎవడి పోతున్నాయో అది ఎవరికి తెలియని పరిస్థితి. భూములు ఇచ్చామని చెప్పడం, సెంట్లు స్థలాలు ఇచ్చామని చెప్పడమే కానీ ఏ ఆప్షన్ కూడా అమలు చేయని పరిస్థితి. తెలుగుదేశం హయాంలో టిట్కో ఇళ్లు కట్టినవి అవి కేవలం పూర్తి కాబోయే ఇళ్లను వాళ్ళకు తెలుగుదేశానికి క్రెడిట్ ఎక్కడ వస్తుందో అని ఈ విధంగా చేసిన పరిస్థితి. రాజ్నాథ్ సింగ్ గారు క్లియర్ గా చెప్పారు నిన్ననే 13.50 14 లక్షల కోట్లు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారు. ప్రతి మనిషికి ఆంధ్రప్రదేశ్ లో నెత్తి మీద 2 లక్షల కోట్ల అప్పు ఉంది. ఈ పరిస్థితి చక్కదిద్దాలంటే సరి అయిన పాలనా అనుభవం గల పాలకుడు చంద్రబాబు నాయుడు గారే సరి అయినది అని ప్రజలు నిర్ణయించారు. అత్యధిక మెజారిటీతో వీళ్ళు ఎన్ని చెప్పినా కేవలం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను చూడడానికి ఇప్పుడు బయలుదేరారు. ఎప్పుడు ప్రజల్లోనే ఉండే వ్యక్తి, స్పందన తీసుకునే వ్యక్తి, రివ్యూలు చేసే వ్యక్తి, పాలనా దక్షుడు కేవలం చంద్రబాబు నాయుడు గారు నీ ప్రజలు కోరుకుంటున్నారు. అత్యధిక మెజారిటీతో కూటమి విజయం సాధించబోతా ఉంది. అత్యధిక మెజారిటీతో బాలకృష్ణ గారు హ్యాట్రిక్ కొట్టబోతున్నారు ఈ నియోజకవర్గం.